హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, టమాటాసు, బ్రింజిల్స్, పచ్చిమిర్చి, సొరకాయ పీస్ అండి. వీటన్నిటితో ఇప్పుడు మనం వెరైటీగా కలియా తయారు చేద్దామండి. బ్రింజిల్ పీసెస్, పెద్దరిపాయ పీసెస్ ఈ విధంగా కట్ చేస్తున్నామండి వాటర్లో. ఇంకా నెక్స్ట్ మిగతా కూరగాయలు అవేనండి, పచ్చిమిర్చి, సొరకాయ పీసెస్ అన్నీ కట్ చేసి మనం కంటైనర్లో యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు టమాటా పీసెస్ కూడా ఇందులో కట్ చేసి యాడ్ చేస్తున్నామండి. బాటిల్ గార్డ్ అదేనండి, సొరకాయని కూడా పైన పీల్స్ అన్నీ తీసేసి పీసెస్ లాగా కట్ చేసుకుందామండి. కట్ చేసి పాత్రలో యాడ్ చేసుకుందామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ కలియా తయారు చేయబోతున్నామండి. పచ్చిపప్పును గంట ముందుగా నానబెట్టేసామండి. ఇక నెక్స్ట్ కుక్కర్లో యాడ్ చేసి ఫోర్ విజిల్స్ ఆఫ్టర్ పక్కన పెట్టేసామండి. చింతపండు అండి, ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు అండి, 1/2 కిలో పచ్చిపప్పు అండి. కుక్కర్లో ఏ విధంగా చక్కగా బాయిల్ అయిపోయి మెత్తగా తయారయ్యాయండి. వీటిని ఇప్పుడు మనం పేస్ట్ లాగా తయారు చేసుకుందామండి గ్రైండర్లో. ముందుగా మనం ఈ కూరగాయ పీసెస్ని ఉప్పు, పసుపు, కారం, ఆయిల్, అల్లం చిన్నులపాయల పేస్టు, పుదీనా అండ్ కొత్తిమీర అన్నీ యాడ్ చేసేద్దామండి. చూడండి, కల్లుప్పు యాడ్ చేస్తున్నాము. కల్లుప్పు హెల్త్కి చాలా మంచిదండి. సాల్ట్ అయితే మనకి తొందరగా లెక్క తెలిసి రాదని చెప్పేసి కల్లుప్పు యాడ్ చేసామండి. ఇంకా నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడరు, అల్లం చిన్నులపాయల పేస్టు, ఆయిల్, వాటరు, కొరియండర్, మింట్ లీవ్స్ అదేనండి, పుదీనా, కొత్తిమీర లీవ్స్ అన్నీ యాడ్ చేసేసి కొద్దిపాటి వాటర్తో ఈ పీసెస్ని చక్కగా బాయిల్ చేసుకుందామండి. పీసెస్ చక్కగా మెత్తగా కుక్ అయ్యాక చూస్తున్నారు కదండి, వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ కలియా తయారు చేస్తున్నామండి. ఒక పెద్ద గరిటెడు ఆయిల్ యాడ్ చేసాం, అల్లం చిన్నులపాయల పేస్టు, ఉప్పు, పసుపు, కారం, పెద్దలిపాయ పీసెస్, బ్రింజిల్ పీసెస్, సొరకాయ పీసెస్ అదేనండి, మన వాటర్ గార్డ్ పీసెస్ అన్నీ యాడ్ చేసేసామండి. పచ్చిమిర్చి, టమాటా అన్నీ మిక్స్ చేసేసి ఈ విధంగా కొరియండర్ అండ్ మింట్ లీవ్స్తో కొద్దిపాటి వాటర్తో బాయిల్ చేస్తున్నామండి. మన పీసెస్ ఈ విధంగా కుక్ అవుతున్నాయండి. పీసెస్ని చక్కగా మెత్తగా కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కలియా. ఇక ఈ పచ్చిపప్పుని కొద్దిగా ఆరిన తర్వాత జార్లో యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదండి, చింతపండు అండి, చింతపండు పులుసు కూడా ఇందులో యాడ్ చేసేసి మనం పేస్ట్ చేసుకున్న పచ్చిపప్పు పేస్ట్ని కూడా యాడ్ చేసి ఈ విధంగా పెద్ద పాత్రలో కలియా తయారు చేస్తున్నామండి. ఇకపోతే మా రిలేటివ్స్ మీరు చాలా బాగా చేస్తారని చెప్తే వాళ్ళ కోసం ఈ పెద్ద పాత్రలో కలియా తయారు చేస్తున్నామండి. ఇక మా ఫ్యామిలీ కోసం చిన్న పాత్రలో ఇదే విధంగా కలియా తయారు చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఇందులో కూడా కూరగాయ పీసెస్, పచ్చిపప్పు పేస్టు, చింతపండు పులుసు అన్నీ యాడ్ చేసి ఇది కూడా ఒక సైడ్న బాయిల్ చేస్తున్నామండి. ఇది మా ఫ్యామిలీ కోసం అండి.
చింతపండు పులుసుని రెండిట్లో యాడ్ చేసి హెచ్చు తగ్గులు చూసుకున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మన ఈ కలియా రెడీ అవుతుందండి 2 పాత్రల్లో. మా రిలేటివ్స్కి ఇవ్వటం కోసం ఈ పెద్ద పాత్రలో బాయిల్ చేస్తున్నామండి. మా ఫ్యామిలీ కోసం ఈ చిన్న పాత్రలో కలియాని బాయిల్ చేస్తున్నామండి. దాదాపుగా 2 బాయిల్ అవుతున్నాయండి, చూస్తున్నారు కదా. ఇక ఏ విధమైన మసాలాలు అలాంటివి ఏం లేకుండా మన కలియా రెడీ అయిపోతుందండి, చూస్తున్నారు కదా. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. ఉప్పు కారం హెచ్చు తగ్గులు చూసుకొని ఈ విధంగా మరిగిస్తున్నామండి. దాదాపుగా ఎక్కువ ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మరిగితే మన హలియా టేస్టీగా రెడీ అయిపోతుందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.